ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓ శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హరి ఓం. హర 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 హరి ఓం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ పరమశివుడితో రుద్రుడితో అనుసంధానమై ఈరోజు పూర్తిగా ఆ ఈశ్వర ధ్యాసలోనే, ఈశ్వర ధ్యానంలోనే ఉందాము. I welcome you all to Portal to Love and Light, a channel for a true spiritual seeker. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగము. ఇది ఈ అధ్యాయం మనం ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాము. ఇది ఆఖరి సెషన్, అంటే ఆఖరి అంటే శ్లోకాల వరకు పూర్తవుతుంది. కానీ ఇంకా రివ్యూ సెషన్స్ నేను ఇంకా చేస్తాను, రివ్యూ వీడియోస్ కొన్ని సెపరేట్ చేసి. సో కానీ ఈ వీడియోతో 42 శ్లోకాలు పూర్తవుతాయి, అంటే ఈరోజు. ఇది కూడా 2 వీడియోల ద్వారా నేను షేర్ చేస్తాను. 40, 41, 42వ శ్లోకాలకి నా ఆధ్యాత్మిక అంతరార్థం ఈ వారం తెలుసుకోబోతున్నాము. అందులో మొదటి వీడియోలో 40వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. ఆ నెక్స్ట్ 2 శ్లోకాలు 41, 42 సెకండ్ వీడియోలో షేర్ చేయబడతాయి. సో మనం లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నాము, ఏం నేర్చుకున్నాము, ఒకసారి వెనక్కి వెళ్ళి రీక్యాప్ చేసుకుందాము.
37, 38, 39 శ్లోకాలు తెలుసుకున్నాం పోయినసారి. ఏదది? యథై ధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున. అర్జున, ఇక్కడ ఈ శ్లోకంలోనే మనకి అర్జున అన్న మాటకి ఉన్న ఆధ్యాత్మిక అంటే లోతుల్లో ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది చెప్పారు. ఆ రజ్జు కానిది అంటే మనకి బంధము లేనివాడు అర్జునుడు, ఆ రజ్జుడు అని ఈ శ్లోకం ద్వారా మనకి చక్కగా పరమహంస యోగానంద గారు వివరణ ఇచ్చారు. అయితే దీనికి ఏంటి తెలుసుకున్నామంటే, ఎలా అయితే మనకి బాగా కణకణ మండే అగ్ని అగ్ని బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో, అలాగే జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలని కూడా భస్మం చేస్తుంది అని చెప్పారు మనకి. అంటే జ్ఞానాగ్ని గురించి, దాని ప్రాముఖ్యత గురించి, అది ఎంత విలువైనది, ఎంత శ్రేష్టమైనది అనేది దానికి ఇంకొక ఉదాహరణ లాగా మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. ఇక్కడే మనకి పరమహంస యోగానంద గారు 4 రకాల కర్మల గురించి వివరణ ఇచ్చారు. అదే పురుషాకార ప్రారబ్ధ కర్మలు. ఆ ప్రారబ్ధ కర్మలు కూడా 2 రకాలు ఉంటాయి. మూడవదేమో పరారబ్ధ, ఇంకొకటి ప్రహదార కర్మలు. ఈ 4 కర్మల గురించి వివరణ ఇచ్చారు. పురుషాకార మనం ఈ జన్మలో ఎటువంటి సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ప్రేరేపించకుండా, అంటే మన లోపల ఉన్న సంస్కారాల ప్రేరణ లేకుండా మనం ఫ్రీ విల్తో స్వేచ్ఛా సంకల్పంతో ఇప్పుడు చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో అవి పురుషాకార కర్మలు. వీటి మీద పూర్వజన్మ సంస్కారాల ప్రభావం ఉండదు. తర్వాత ప్రారబ్ధ కర్మలు, ఇందులో 2 రకాలు. ఆల్రెడీ పరిపక్వత చెంది మనం ఏదైతే ఒక శరీరం తీసుకున్నామో, ఒక కుటుంబంలో జన్మించామో, ఇవన్నీ కూడా పరిపక్వత చెందిన కర్మ, ప్రారబ్ధ కర్మల మన ఫలమే మనం ఇలా ఉండటం అనేది. రెండో రకం ఏమిటి అంటే, మనం ఈ జన్మలో అనుభవించటానికి తెచ్చుకున్నాం కర్మలు, కానీ అది ఇంకా పరిపక్వత చెందటానికి దాని ఫ్రూట్ మనం, అది పుణ్యకర్మ అయి ఉండొచ్చు, పాపపు కర్మ అయి ఉండొచ్చు, దాన్ని ఎంజాయ్ చేయడానికి ఇంకా టైం ఉంది. అంటే ఇంకా కొన్నేళ్ల తర్వాత లేటర్ ఇన్ ద లైఫ్ ఎప్పుడో అది ఫ్రూట్గా మనకి వస్తుందన్నమాట, ఏదో ఒక రూపంగా. అది ప్రారబ్ధ కర్మలు. అలాగే మూడో రకం వచ్చేసి పరారబ్ధ కర్మలు. ఇది ఏమిటి అంటే, ఇవి మనకు ఈ జన్మలో పరిపక్వత అంటే ఎప్పుడో జన్మలో చేసుకున్న కర్మలు ఉన్నాయి, ఆ బీజాలు ఉన్నాయి, కానీ అవి ఈ జన్మలో పరిపక్వత చెందటానికి అనుకూలమైన పరిస్థితి దాన్ని తెచ్చుకోలేదు నేను. కానీ వీటికున్న విశేషం ఏమిటంటే, అవి సటిల్గా మన లోపల సంస్కారాల రూపంలో కనిపించవచ్చు, మనం అది ప్రకటించవచ్చు, కానీ అది పూర్తిగా అంటే ఒక రూపం తీసుకోవటానికి ఇంకా అవి రెడీగా లేవు అన్నమాట. అవి వచ్చే జన్మలో కానీ ఆ పై జన్మలలో ఎప్పుడైనా సరే పరిపక్వత చెందొచ్చు. కానీ ఇక్కడ ఒక ఆ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దానికి సంబంధించిన ఆ పరిస్థితులు మనకు అనుకూల వాతావరణం మనం క్రియేట్ చేస్తే ఈ జన్మలోనే అవి పరిపక్వత చెందవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రహదార కర్మలు. ఇవి ఒక యోగి తన జ్ఞాన మార్గంలో జ్ఞాన జ్యోతికి అది అది ప్రాప్తించే స్థితిలో ఉన్నాడంటే, హీఈస్ ఆన్ ద వే టువర్డ్స్ ద డివినిటీ. ఆ పరమాత్మని చేరుకునే దగ్గరలో ఉన్నప్పుడు చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ ఆ కర్మలు ప్రహదార కర్మలు అన్నమాట. అంటే ఈ 4 కర్మల్లో కూడా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరవలసిందే. కానీ మనం ఎప్పుడైతే ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో ఉంటామో, పరమాత్మకి చేరువయ్యే ప్రయత్నం నిత్యం చేస్తూ ఉంటామో, మనకది ఒక రక్షణలాగా ఉంటుంది. మనం ఇప్పుడు మనకి 20 ఏళ్ళు అయితే 40 ఏళ్ళకి నేను ఏదో తెచ్చుకున్నాను ఒక కర్మని, ఒక పెద్ద సమస్యనే తెచ్చుకున్నాను, కానీ 20 ఏళ్లకే నాకు ఏదో ఒక గురు బోధ వల్ల కానీ, ఒక ధ్యాన మార్గం పట్టుకోవటం వల్ల కానీ, ఒక శాస్త్రీయ గ్రంథం చదివితే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంతే, ఇది కాదు లైఫ్, దేర్ ఈస్ సంథింగ్ బియాండ్, నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను, నాలో ఉన్న దైవత్వాన్ని నేను కనుగొంటాను అని 20 ఏళ్లకే నాలో ఒకలాంటి పరివర్తన వచ్చింది. నేను ఒక గురువు గారి దగ్గర శిక్షణ చే ఆయన ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని నేను చక్కగా అభ్యాసం చేశాను. దానితో నేను ఆ కర్మ ఏదైతే నేను 40 ఏళ్ళకి తెచ్చుకున్నానో, 20 ఏళ్ల నుండి నేను చేస్తున్న అభ్యాసంలో నాకు ఒక పరిపక్వత వచ్చి, ఆ 40 ఏళ్ళు వచ్చే టైంకి ఏమవుతుందంటే, అది ఆ బీజాన్ని నేను
ఆ బీజ రూపంగా ఉన్నదాన్ని నేను మా దా దానికి ఉన్న ఆ పరిస్థితులు రాకుండా నేను చేయగలిగాను. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని ప్రభావం మన మీద కొద్దిగా పడవచ్చు. ఎందుకంటే అది తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మ కాబట్టి. కానీ దాని పూర్తిగా అంత విస్తృ దాని ఉద్ధృత రూపం మన మీద దాని ప్రభావం పడకుండా చేసుకునే చాయిస్ కూడా మనకి ఉంది. కొంచెం ఆ ఫ్రాక్చర్ అయ్యేది ఒక చిన్న గీటుతోనే పోవచ్చు. పెద్ద అనారోగ్యం, క్యాన్సర్ వచ్చే వచ్చేది ఉంది. కానీ ఒక చిన్న ట్యూమర్ ఏదో తీసేస్తే పోయే ఒక చిన్న ట్యూమర్తో పోయింది. అలాగా ఇది ఉంది అని తెలిసేటట్టు ఉంటుంది కానీ దాని పూర్తి ప్రభావం మన మీద పడదు. అది మనం ఈ ధ్యాన జ్ఞాన మార్గాలు ఏదైతే మనం యోగ మార్గం ఇవన్నీ చెప్పుకుంటున్నామో దానిలో అది ఎప్పుడైతే మనం యజ్ఞంగా చేస్తామో దానికి ఉన్న ఆ పవర్ అన్నమాట అది. అంటే మనకి భగవంతుడు ఒక గొడుగులాగా ఆయనతో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతున్నామో ఆయన వైపే నిత్యం అడుగులు వేస్తున్నామో అది మనల్ని ఆయన సుదర్శన చక్రం వేసి మనల్ని కాపాడతారు. సో అది నమ్మకంతో చేయాలి. అయితే అది మనం 37వ శ్లోకంలో తెలుసుకున్నాము. 38వ శ్లోకంలో అందుకే చెప్తున్నారు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇక్కడే మనం కాలం గురించి కూడా తెలుసుకున్నాం. ఏం చెప్తున్నారు? అందుచేత ఏంటి ఇప్పుడు జ్ఞానానికి ఉన్న ఆ పవిత్ర అది ఎంత ఎంత గొప్ప లక్షణం అది అని ఇంకా వివరిస్తున్నారు పరమాత్మ. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఈ లోకంలో మరేదీ లేదు. ఈ జ్ఞానాన్ని యోగ సిద్ధిని పొందిన వాడై తానే కాలక్రమంగా ముముక్షువు తన యందు పొందుతున్నాడు. తనే తన యందే ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఆ లోపలే తనలో అంతరంలో నుండే ఆ జ్ఞానాన్ని తను పొందుతున్నాడు. కానీ బాహ్యంగా వచ్చే పుస్తకాల వల్ల కానీ ఎవరి మాట వల్ల కానీ ఒక యూట్యూబ్ వీడియో వల్ల కానీ కాదు. జ్ఞాన ప్రాప్తి తనలో తనంతటికి తనే వస్తుంది. జ్ఞానము అంటే మనలో పూర్తిగా ఇంకా ఆ ప్రశ్నలన్నీ ఇంకా ప్రశ్నలు అనేవి లేని స్థితి. ఇంకా మనకి బాడీ కాన్షియస్నెస్ అంటే ఈ దేహంతో తాదాత్మ్యం చెందే స్థితి నుండి పూర్తిగా బయటికి వచ్చేసాం అదే జ్ఞానము అంటే. ఆ ఈగో కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్, ఇది నేను అనేది లేకుండా ఆ నేను సత్ చిత్ స్వరూపాన్ని తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. అటువంటి ఆ జ్ఞాన స్థితి అనేది ఎంతో పవిత్రమైనది. దానికి పోల్చదగిందంటూ ఏది లేదు. దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ మనకి రీచ్ అవ్వటం అనమాట. అయితే అది తానే యోగి క్రమక్రమంగా అభ్యాసం చేస్తూ తనంతట తానే ఇప్పుడే నేను నాకు కావాలి అంటే వచ్చేది కాదు. అదేమి డైరీ మిల్క్ చాక్లెట్ కాదు. వెంటనే గురువుగారి దగ్గర ఈరోజు మనం ఆ ఉపదేశం తీసుకోగానే అది ఎట్లా టెక్నిక్ పట్టుకోగానే 2 రోజులు చేసేసి ఇంకేంటి నాకేంటి జ్ఞానం రావట్లేదు, నాకు ఇంకా ప్రశ్నలు వస్తున్నాయి అంటే అట్లా దట్ డజంట్ వర్క్ లైక్ దట్. అందుకనే కాలక్రమేణా అని చెప్పారు. ఎవెన్చువల్లీ 39వ శ్లోకాల్లో జ్ఞాన ప్రాప్తికి ఇంకా ఉపాయం చెప్తున్నారు. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ వదిలేయలేదు. ఇట్లా చెప్తున్నాను అని వదిలేయట్లా. ప్రతి దానికి కూడా ఉపాయం చెప్తున్నారు. దాని వెనకాల ప్రోస్ అండ్ కాన్స్, అసలు మీరు సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చెప్తున్నారు అనమాట. ఎవ్రీ సింగిల్ థింగ్, అన్ని క్వశ్చన్స్ కి మన ఆన్సర్స్ థియరిటికల్ గా పరమాత్మ ఇక్కడ చెప్తూనే ఉన్నారు. దానికి ఎంతో విశ్లేషణ ఇచ్చి పరమహంస యోగానంద గారు ఈ గాడ్ టాక్స్ విత్ అర్జునాలో ఎంతో వివరణ ఇస్తున్నారు మనకి. అర్థం చేసుకోవాలి అన్న జిజ్ఞాస మనలో ఉండాలి. నేను మొన్నే ఆ మా మా అత్తగారు కూడా ఇక్కడే ఉంటారు, యుఎస్ లోనే. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. 80 years అట్లా ఉంటే వాళ్ళకి ఆ భోజనానికి పిలిస్తే వచ్చారు. నేను వెళ్ళాను. వాళ్ళు కూడా భగవద్గీత చదువుతున్నారు. నేను నా మాటల సందర్భంలో ఆవిడ అడిగారమ్మా, నువ్వు ఇంకా భగవద్గీత చేస్తున్నావా అంటే, చేస్తున్నాను ఆంటీ అన్నాను. అంటే మీరు కూడా చదువుతున్నారంటే, ఒకసారి అయిపోయిందమ్మా, రెండోసారి చదువుతున్నారు. ఎంత చదివినా అర్థం కాదు కదా, చదువుతున్నాం అంతే అన్నారు. అదేంటి ఆంటీ అన్నాను. భగవద్గీత అర్థం కాదు కదమ్మా అంటున్నారు. నేనేం మాట్లాడలేదు.
అది తెలుసుకోవాలన్న జిజ్ఞాస లోపల ఉండాలి. ఈ ఒక శ్లోకం చదువుతున్నామంటే అది పరమాత్మ మాటలు, స్వయంగా ఆయన అందించిన మాటలు అర్థం చేసుకునే జిజ్ఞాస లోపల ఉండాలి. వాళ్ళే ముందుకు వెళ్తారు. కానీ నేను ఒక శ్లోకం పట్టేశాను, నాకు వచ్చేసింది, చక్కగా నేను పాడగలుగుతున్నాను, నాకు తప్పులు రావట్లేదంటే అది ఒక లెవెల్ వరకు ఓకే. బట్ ఇట్ హ్యాస్ టు బ్రింగ్ సమ్ చేంజ్. లోపల ఏంటి చెప్తున్నారు, నేను ఇప్పుడు నోటితో ఏదైతే పలికానో దానికి అర్థం ఏంటి, అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, అది మన కోసం చెప్పిన భగవద్గీతే కదా అన్న లోపల ఒక తపన అనేది క్రియేట్ చెయ్యాలి మనం ఎప్పుడైతే ఈ చాంట్ చేస్తున్నామో. సో అయితే ఇక్కడ 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, జ్ఞాన ప్రాప్తికి ఉపాయం చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏంటది, ఇక్కడ 3 క్వాలిటీస్ చెప్తున్నారు. నువ్వు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటున్నావు కదా, నీలో ఏం కావాలి, జ్ఞానానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఆ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారు. శ్రద్ధ ఉండాలి నీలో, తత్పరత్వం అంటే నువ్వు ఆసక్తి ఉండాలి, నేర్చుకోవాలన్న ఆసక్తి, అభ్యసించాలన్న ఆసక్తి ఉండాలి. ఇంద్రియాలను జయించిన వాడు, ఈ 3 క్వాలిటీస్ ఎవరైతే ఉంటారో శ్రద్ధగా అంటే వితౌట్ ఎనీ క్వశ్చన్స్, డీప్ డివోషన్తో, భక్తితో, విశ్వాసంతో ఎవరైతే గురువు పట్ల, శాస్త్ర గ్రంథాల పట్ల, భగవంతుడి పట్ల ఒక నమ్మకంతో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో ఆ శ్రద్ధ మనకు కావాలి. తత్పరత, ఆసక్తి, ఇంకా యోగ నిష్ఠాపరుడై ఉండాలి. ఆ వీటి ద్వారా ఇంద్రియాలను జయించిన వాడై ఉండాలి. అటువంటి వాడే హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందుతున్నాడు అటువంటి వాడు, జ్ఞానాన్ని పొంది అతి శీఘ్రంగా శాంతిని పొందుతున్నాడు. ఈ 3 క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఒక శ్లోకం పడింది అంటే అది వెంటనే మన లోపలికి వెళ్ళి ఒక ఇంట్రోస్పెక్షన్ అనేది మొదలవ్వాలి. సంజయుడు ఈజ్ అట్ వర్క్ ఆల్ ద టైమ్. సంజయుడు మనలో ఉండే ఇంట్రోస్పెక్షన్, మనలో ఎటువంటి పక్షపాతం అంటే నిష్పక్షపాతంగా ఎటువంటి జడ్జిమెంట్స్ అంటే మనకు మనం మళ్ళీ ఆ సమర్థించుకోకుండా, మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉంటే ఇట్స్ ఓకేలే అని సమర్థించుకోకుండా నిష్పక్షపాతంగా మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని ప్రతిదీ కృష్ణుడు చెప్తున్నాడు అంటే ఆ క్వాలిటీ నాలో ఉందా, శ్రద్ధ నాలో ఉందా, తత్పరత నాలో ఉందా, ఇంద్రియాల వైపు నేను ఈ రోజు ఎంత వరకు నేను ఎంత దూరం వెళ్ళాను, అవి నన్ను ఎంత బయటకు లాక్కుపోయినాయి అనేది చెక్ చేసుకోవాలి. అసలు జ్ఞానానికి నాకు అర్హత ఉందా, జ్ఞానినయ్యే అర్హత నాకు ఉందా చెక్ చేసుకోవాలి. ఈ విషయంలో డౌట్స్, సంశయం ఉండకూడదు అని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం ద్వారా ఈ సంశయం గురించి చాలా వివరణ ఇచ్చారు పరమహంస యోగానంద గారు. ఈరోజు చెప్పబోయే, మనం తెలుసుకోబోయే ఈ 3 శ్లోకాలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ 4 చివాట్లు పెట్టే శ్లోకాలు. కొద్దిగా నా వాయిస్లో కొంచెం ఇంటెన్స్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ముందే చెప్తున్నాను. నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అందిస్తున్న శ్లోకాలు. సో కొంచెం ఇంటెన్స్గా వచ్చినా అవి కృష్ణుడు నెత్తి మీద మొట్టిగా వేసి చెప్తున్నాడు అనుకునే భావించండి, నాకు ఎటువంటి సంబంధం లేదు. సో లెట్ us వెల్కమ్ సాయి మేడం. 41వ శ్లోకాన్ని పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి దాని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. థ్యాంక్ యూ మేడం. 40 శ్లోకాలు కూడా మనకి 3 రకాల లక్షణాల గురించి ప్రస్తావించారు. దాని వల్ల మనకి ఎంత చెడు జరుగుతుందో అని చెప్తున్నారు ఇక్కడ. అజ్ఞః, అజ్ఞశ్చుడు, అశ్రద్ధదానుడు, సంశయాత్ముడు, అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ
సంశయాత్మ వినశ్యతి, వినాశనానికి గురి చేస్తాయి. నాయం లోకోస్తి, ఈ లోకమే కాదు, నా పరో, పరలోకము కాదు, ఎక్కడ వీడికి సుఖం అనేది ఉండదు. నా సుఖం సంశయాత్మనః, లోపల సంశయం ఉన్న వాడికి ఇక్కడ లేదు, పరలోకం లేదు, ఏ లోకంలో కూడా వాడు సుఖంగా ఉండలేడు. ఇక్కడే తెలిసిపోతోంది ఎంత విసుగ్గా చెప్తున్నారో పరమాత్మ అనేది. సో లెట్స్ ఈ 3 క్వాలిటీస్ ఏంటి, మనలో ఉన్నాయా లేదా అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ డెఫినెట్ గా ఉండాలి. గుడ్ క్వాలిటీస్ ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు. ఒక జ్ఞాని, నేను జ్ఞానిని అవ్వాలి, నేను యోగ సాధన నిత్యం చేస్తున్నాను, నా గోల్ ఈజ్ టు బికమ్ ఏ జ్ఞాని అనుకున్న వాళ్ళు, నేను నాలో శ్రద్ధ ఉందా, నాలో తత్పరత ఉందా, నాలో ఇంద్రియాల వ్యామోహం, ఆ ఇంద్రియ లోలత్వం ఎంతవరకు నేను జయించగలిగాను అనేది చెక్ చేసుకుని, ఈ 3 క్వాలిటీస్ నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే, నాకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పటానికి ఈ 3 చెప్తున్నారు. ఏంటది? అజ్ఞుడు. ఇక్కడ 3 ఏంటి అవి అంటే, అజ్ఞుడు ఎవరు వీడు అంటే వివేకహీనుడు, తెలివి లేనివాడు. నెక్స్ట్ వచ్చేసి అశ్రద్ధదానుడు, శ్రద్ధ లేనివాడు. తర్వాత సంశయాత్ముడు, సందేహ స్వభావం కలవాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళ ముగ్గురు, ఈ 3 క్వాలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాశనాన్ని, వాళ్ళ వినాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు. వినశ్యతి, ఈ సంశయగ్రస్తునకు ఈ లోకము లేదు, పరలోకము లేదు, సుఖమే లేదు. దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా లోతుల్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఈ లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కటి పీల్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు అండ్ సంశయాత్ముడు. అయితే ఫస్ట్ అజ్ఞుడు, వీడికి తెలివి లేని వివేకహీనుడు. వాడికి తెలివితేటలు కానీ, వివేక జ్ఞానం కానీ, శాస్త్ర జ్ఞానం కానీ ఏమీ లేదు. అది తనకి తెలియకుండానే కాలం గడిపే మూర్ఖుడు అనమాట. ఇప్పుడు తెలియని వాడిని నువ్వు తెలియనాడంటే ఎవ్వరు ఒప్పుకోడు. నీకు ఇది తెలియదురా చెప్తే వినడు అంటారు కదా, మూర్ఖులు అనమాట. అటువంటి కేటగిరీ అజ్ఞుడు. అజ్ఞానంలో బ్రతికేస్తూ ఇదే జీవితం అనుకునే ఒక అజ్ఞానుడు. అయితే నెక్స్ట్ వచ్చేసి అశ్రద్ధదానుడు. ఇందాక శ్రద్ధ గురించి చెప్పాను, దానికి ఆపోజిట్ అశ్రద్ధదానుడు. అంటే గురువు పట్ల కానీ, భగవంతుడి పట్ల కానీ, ఎటువంటి శాస్త్ర గ్రంథాలు కానీ, ఎటువంటి దాని పట్ల భక్తి కానీ, గౌరవ భావం కానీ, విశ్వాసం కానీ ఏది లేనివాడు అశ్రద్ధదానుడు. వీళ్ళు జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. మనకి భక్తి శ్రద్ధలు, ఒక గుడికి వెళ్తున్నామంటే మెకానికల్ గా వెళ్ళేవాళ్ళు కానీ, అసలు ద బ్యూటీ ఆఫ్ ఎవ్రీథింగ్, నేచర్ లో ఉన్న ఒక బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఆ లోపల ఉన్న ప్రేమ తత్వంతోనే మనం కనెక్ట్ అయితేనే ఆ అప్పుడే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. అశ్రద్ధదానుడు అంటే కంటికి కనిపించేది, దీన్ని ఆ ఏది కూడా ఎంతో మనకి పరమాత్మ ఈ దృశ్యమాన జగత్తులో ఎంతో ఇచ్చారు. మనకు అన్నీ ఉన్నాయి, అన్ని పెట్టి ఇచ్చారు. మన చుట్టుపక్కల ప్రేమని పంచే వాళ్ళు ఉన్నారు, అందమైన ప్రకృతి కానీ అన్నీ ఉన్నాయి. దేని మీద అంటే అది లోపల ఒకలాంటి మనలో ఒక నిర్మలత్వం ఇవన్నీ ఉంటేనే అటువంటి వాటికి కనెక్ట్ అవ్వాలంటే లోపల ఒకలాంటి మంచి ఆ ఫీలింగ్ అనమాట. ప్లెజెంట్ ఫీలింగ్ రావాలంటే లోపల మనలో కొద్దిగా ఆ స్పేస్ ఉండాలి. అంత ఆలోచనలతో కానీ చంచలతతో ఉన్నవాళ్ళు, ఆ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ లేని వాళ్ళు ఆ నేచర్తో కనెక్ట్ అవ్వటం కానీ, దేన్నన్నా ఆస్వాదించటం కానీ చెయ్యలేరు అనమాట. వీళ్ళు అశ్రద్ధదానులు. దేనికి కూడా గౌరవం ఇవ్వరు. శాస్త్ర గ్రంథాలు ఏంటి, గురువేంటి, వీళ్ళేంటి బక్వాస్ అనుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సంశయాత్ముడు. వీడందరిలోకి ద మోస్ట్ వర్స్ట్ ఫెలో ఎవరంటే సంశయాత్ముడు. ఇక్కడ అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ అన్నారు. ఆ చ అన్న పదం వాడారు ఈ రెండిటికి. ఎందుకంటే సంశయాత్ముడికి ఆ ఆ చ అన్నది వాడలేదు. సంశయాత్మ అన్నారు కానీ అశ్చ అన్నది లేదు. ఆ చ అన్న శబ్దానికి ఉన్న ఆ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ రెండు దే ఆర్ బెటర్.
ఎవరు అజ్ఞుడు అశ్రద్ధదానుడు కొద్దిగా బెటర్ ఎవరికంటే సంశయాత్ముడి కంటే వీడందరికంటే నీచమైన వాడు అని చెప్పడానికి వాళ్ళు కొంచెం బెటర్ అనటానికి ఉన్న ఆ చ అన్న శబ్దం అక్కడ వాడటం జరిగిందనమాట. ఇప్పుడు ఈ గొప్ప వీరుడు గురించి వచ్చేద్దాం, సంశయాత్ముడు. వీళ్ళేంటంటే అనుమాన పక్షులు, అన్నిటి మీద అనుమానమే. ప్రపంచం వాళ్ళది, ఆ మైండ్ ఎట్లా తిరుగుతుందంటే దేనిని నమ్మరు. అదే మళ్ళీ గొప్పతనం అనుకుంటారు, అదే వాళ్ళ తెలివితేటలు అనుకుంటారు. ఆ వాళ్ళ ఆ అనుమాన ప్రపంచంలో కొట్టుకుపోతూ వాళ్ళు సృష్టించుకున్న ఆ మాయ ఒక బబుల్లో ఉండిపోతారు. ఆ మాయలో వాళ్ళే బందీగా ఉంటారు. బందీగా ఉన్నామన్న సంగతి కూడా తెలియదు. ఆ బబుల్లో ఏంటంటే ఎవరిని నమ్మరు. ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ, భార్యని కానీ, భర్తని కానీ, అంటే బోత్ సైడ్స్, మ్యాన్ ఉమెన్ని కానీ, ఉమెన్ మ్యాన్ని కానీ, లేకపోతే దగ్గర బంధువుల్ని కానీ, స్నేహితుల్ని కానీ, బిజినెస్ పార్ట్నర్ని కానీ, ఎంప్లాయీస్ ఉద్యోగరీత్యా బయట ఎవరన్నా ఎవరితో అన్న పని చేయించుకోవాలన్న వాళ్ళని కానీ ఎవరి మీద నమ్మకం ఉండదన్నమాట. ఎందుకంటే దే ఫీల్ లైక్ దే ఆర్ సో, వాళ్ళు వాళ్ళే తెలియగలవాళ్ళు, వాళ్ళకే అన్ని తెలుసు. దే ఆర్ వెరీ ఫోకస్డ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్. వాళ్ళకు మించిన ఆ, వీళ్ళు లేదు, ఏదో ఒకలాంటి ఫీలింగ్ అన్నమాట లోపల. సో వాళ్ళు సృష్టించుకున్న ఆ మాయా ప్రపంచంలో వాళ్ళే బందీలుగా ఉంటారు. ఈ మూడు లక్షణాలు ఉన్నవాడు భగవంతుడి వైపు వేసే, ఇప్పుడు మనకి ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ నో సాధన. మనం మామూలుగా మామూలు జీవితం వెళ్తున్నాము, వస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాము, వంట చేసుకుంటున్నాము, జస్ట్ రొటీన్ యాక్టివిటీస్ లో కూడా మనకి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవి మనం తెచ్చుకుని, మనకేం తెలియదు ప్రారంధ కర్మ అని కానీ ఏమి తెలియకపోయినప్పటికీ కూడా ఇందులో ఒక్కొక్కటి నేర్చుకునే కొద్దీ, ముందుకెళ్లే కొద్దీ మనలో ఒక సోల్ ఎవల్యూషన్ అనేది ఆటోమేటిక్ గా, స్వాభావికంగా, సహజంగా జరుగుతుంది. అటువంటి సహజంగా జరిగే న్యాచురల్ ప్రోగ్రెస్, అంటే న్యాచురల్ గా జరిగే ఈ ఆత్మోన్నతి ఏదైతే ఉందో అవి కూడా, అంటే లెసన్స్ నేర్చుకోవటమే కదా ఆత్మోన్నతి అంటే. ఏం లేదు మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఏం లేకపోయినా సరే, ఏదో ఒక సంఘటన జరిగింది అందులో నుంచి నేను ఏదో నేర్చుకుంటున్నాను అని, ఆ నేర్చుకున్న దాంట్లో నాకు ఎంతో ఓర్పు, సహనం అనేది అలవాటైనాయి అని కానీ, ఇలా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే ఆ న్యాచురల్, స్వాభావికంగా సహజంగా జరిగేది ఏదైతే ఉందో దానిని కూడా, ఫర్గెట్ అబౌట్ ధ్యాన సాధన, ఆ న్యాచురల్ గా జరిగేదాన్ని కూడా మనం ఆపేది ఏంటి అంటే ఈ మూడు లక్షణాలు. ఈ అజ్ఞుడు అన్నారు, అశ్రద్ధదానుడు, ఈ సంశయాత్ముడు, ఏదైతే ఈ మూడు లక్షణాలు చెప్పారో ఇవి ఉన్న వాళ్ళు భగవంతుడు ఆ ఆ న్యాచురల్ గా జరిగే ప్రోగ్రెస్ ని కూడా వాళ్ళకి వాళ్ళే ఆపుకుంటున్నారు తెలియకుండా. అంటే ఈ భూమి మీద వాళ్ళు సుఖంగా ఉండలేరు. ఇప్పుడు ఈ మూడు క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో భూమి మీద వాళ్ళు సుఖంగా ఉండలేరు, వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా సుఖంగా ఉండనివ్వలేరు. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టే సూక్ష్మ లోకాల్లోకి వెళ్తాం. మనం ఇది అంతకు ముందు కూడా తెలుసుకున్నాం. మనం ఇక్కడ చేసే ప్రాక్టీసెస్ ని బట్టి మనం పుణ్యకర్మలు చేస్తే కొన్ని పుణ్య లోకాల్లోకి వెళ్తాము. అంటే ఆ ఆస్ట్రల్ వరల్డ్ లో కూడా, సూక్ష్మ లోకాల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఆ హిరణ్య లోకం అనేది ద హైయెస్ట్ గోల్డెన్ ఇది లోకం. అందులోకి బాగా సాధన చేసిన వాళ్ళు, ఎంతో ఆ, తీవ్రంగా ఆ యోగ సాధన చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, నిర్మలంగా ఉన్న వాళ్ళు. వేరాజ్ ఈవిల్ గా మన అంత క్రూరత్వంతో ఉన్న వాళ్ళు అధమ స్థాయిలో ఉన్న సూక్ష్మ లోకాల్లోకి వెళ్తారు. ఇవన్నీ తెలుసా? అంటే మనం చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిటర్మిన్ చేస్తుంది యాస్ట్రల్ వరల్డ్స్ లో మనం ఏ లోకాల్లో వెళ్తాం. ఇక్కడ సుఖంగా లేము అన్నప్పుడు అక్కడ కూడా సుఖంగా ఉండలేము, సూక్ష్మ లోకాల్లో కూడా ఉండలేము. ఎక్కడ సంతోషం అనేది నీరో, జీరో. ఎక్కడ అది ఇంకా, అటువంటి వాళ్ళు ఎక్కడ శాంతిని, సంతోషాన్ని, సుఖాన్ని దేన్ని పొందలేరు. అంటే ఇక్కడ చెప్పేది ఆ మనం ఈ మూడు లక్షణాల గురించి, ఈ న్యాచురల్ గా జరిగే ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది ఆపుతోంది అని చెప్తున్నారు. అయితే మనం పూర్తిగా ప్రాపంచికంగానే ఉన్నాము అనుకుందాం, ఏది లేదు, ప్రాపంచికంగానే ఉన్నాము. కానీ లోపల ఒక థాట్ ఏదో వచ్చింది, ఒక శాస్త్ర గ్రంథాల్లో ఏదో ఉంది తెలుసుకోవాలి అన్న ఒక ఆలోచన ఎక్కడో వచ్చింది.
ఆ వచ్చినప్పుడు అది ఒక జిజ్ఞాసగా మారినప్పుడు అదే మనని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తుంది. అది మనం తెలుసుకోవాల్సింది. ఎంత ప్రాపంచికంగా ఉన్నాము అనేది కాదు. ఆ ఒక్క ఆ పాయింట్ ఒకటి వస్తుంది. మన లైఫ్ టర్న్ అరౌండ్ అవుతుంది. అంటే ఇప్పుడు అన్నీ గట్టిగా మూసేసుకుని నాకేం చెప్పొద్దు, నేనేం వినను, జ్ఞానం లేదు, ఏం లేదు అనుకునే మూర్ఖుడు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మన చుట్టుపక్కలే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆత్మ పతనానికి వాళ్ళే కారకులు అవుతున్నారు. ఏది కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు చూస్తేనేమో చాలా డీప్ డివోషన్ తో ఉంటారు. ఒకళ్ళేమో అసలు పూర్తిగా నాస్తికత్వం వైపు ఉండే అట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అలా అంత మూర్ఖంగా పట్టుబట్టి ఇంకా ఇంకా ఏమన్నా కొద్దిగా ఒక మాట చెప్దామన్నా సరే అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పతనానికి వాళ్ళే కారకులు అవుతున్నారు. అంటే ఇంద్రియ లోలత్వము ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నారనమాట. ఎవరైతే సెన్సెస్ తో వెళ్ళిపోతున్నారో, ఈ బాడీ కాన్షియస్నెస్ తో వెళ్ళిపోతున్నారో, తన ఆత్మ పురోగతి చెందకుండా, ఇంకా పురోగతి చెందటం కాదు, ఇంకా దిగజారిపోవటానికి వాళ్ళే తోడ్పడుతున్నారు. అందుకే అసలు ఎన్నిసార్లు మనకి ఎన్ని శ్లోకాల్లో చెప్పారంటే ఈ ఇంద్రియాల గురించి మనకి సాంఖ్యయోగం నుండి చెప్తూనే ఉన్నారు. ఎంత ప్రమాదకరమైనవో ఇవి చాలా శ్లోకాల్లో వచ్చింది ఇప్పటి వరకు. అంటే ఇప్పటికి మనం గమనించుకుంటూ మనలో ఇంద్రియ లోలత్వం తగ్గుతోందా లేదా చెక్ చేసుకొని, ఇన్నిసార్లు చెప్పారు, 4వ అధ్యాయంలోకి వచ్చాను, నేనేం తింటున్నాను, ఎటువంటివి చూస్తున్నాను, ఏమి వింటున్నాను, ఎస్పెషల్లీ గాసిప్స్ కానీ, కంప్లైంట్స్ కానీ, జడ్జ్మెంట్స్ కానీ, ఎవరైనా తప్పు మాటలు వింటున్నానా, ఇలాంటివి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని నేను దేని వైపు క్రమక్రమంగా నన్ను నేను వెనక్కి లాక్కోగలుగుతున్నానా, కోరికలు తగ్గిపోతున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోకపోతే భగవద్గీత వినడం, ఈ సమయాన్ని కేటాయించటం అనేది శుద్ధ దండగా. ఇంద్రియాలు మన అదుపులో ఉంటున్నాయా, మనం ఇంద్రియాల చేతుల్లో బానిసల్లాగా ఉంటున్నామా అనేది ఈ పాయింట్ దగ్గర మనం చెక్ చేసుకోవాలి. బికాస్ వీఆర్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జ్ఞానయోగంలో ఉన్నాం కాబట్టి ఈ సెల్ఫ్ చెక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందరినీ అర్థిస్తున్నాను, దయచేసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఏ స్టేజ్ లో ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. డే టైం మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము అనేది వెరీ 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 ఇంపార్టెంట్. జాగృత అవస్థలో డే టైం యాక్టివిటీస్ మనం ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎటువంటి వాటికి నేను నేను ఇంక్లైన్ అవుతున్నాను, ప్రలోభాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే అందరిలోకి ది వర్స్ట్ పర్సన్ ఎవరంటే సంశయాత్ముడు. వీడితో కంపేర్ చేస్తే మూర్ఖుడు, తెలివి లేనివాడు, శ్రద్ధ లేనివాడు, వీళ్ళు చాలా బెటర్ అన్నమాట. ఇతని జీవితం అనేది దుర్భరం, ఏ పని చెయ్యలేడు, ఏది చేద్దామన్నా చేసే పని మీద కానీ తన మీద తనకు కానీ నమ్మకం ఉండదు. తనని తానే ప్యారలైజ్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, మన సర్ఫేస్ లెవెల్లో చూద్దాం, ఫిజికల్ లెవెల్లో చూద్దాం. అక్కడ మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, అనుమానం. ఏమో నాకు బ్యాంక్ డబ్బులు ఇస్తుందో, లోన్ ఇస్తుందో లేదో, ఏమో నన్ను ఇప్పుడు ఇదేంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అక్కడ ఎవరన్నా నన్ను మోసం చేస్తాడేమో, ఏమో నేను ఇప్పుడు జాబ్కి అప్లై చేస్తే అది నాకే రావాలనేముంది, అసలు అప్లై ఎందుకు చేయాలి, నాదేమో 100 అప్లికేషన్స్ ఆల్రెడీ పెట్టానంటున్నారు, నాకు వస్తుందో రాదో, అనుమానం, ప్రతి దానికి అనుమానం. జీవితంలో ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేడు. తనని తాను అలా బంధించేసుకుంటాడు, ప్యారలైజ్ చేసుకుంటాడు. తనకి ఒక ప్యారలైజ్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి కదా, దాన్ని పారాలసిస్ అంటారు. అట్లా మన కాళ్ళు చేతులు మనమే నిర్జీవం చేసుకుంటాం అనమాట, ముందుకు వెళ్లకుండా ఈ అనుమానంతో. ఈ ఇటు మెటీరియలిస్టిక్ గా ఉండి ఇప్పుడు భౌతిక సుఖాల కోసం పాకులాడేవాడు ఆ సుఖాలు అనుభవిస్తాడు. ఎందుకంటే ఏది లేదు, పూర్తిగా అట్లా పని చేసుకుంటూ వెళ్తున్నాడు, అట్లీస్ట్ డబ్బు సంపాదించుకుంటున్నాడు, సుఖాలు అనుభవిస్తాడు. అట్లా ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మక్కువ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా అందులో కూడా, ఎందుకంటే ఆ లోపల ఉన్న విల్ పవర్ అలాంటిది, ఆ డ్రైవ్ చేస్తుంది మన లోపల నుండి, ముందుకు వెళ్తాం ఏదో ఒక రకంగా. కానీ ఈ అనుమానం ఉందే, అనుమానం ఉన్నవాడు ఏది చేయలేడు. ఇటు ఈ ఫిజికల్ లెవెల్లోనూ ముందుకు వెళ్ళలేడు, డబ్బు సంపాదించటం అన్నింటికి అనుమానం, భయం ఇదే వెనక లోపల నుండి తొలిచేస్తుంది అనమాట.
ఏది చేయలేడు. ఇటు స్పిరిచువల్గా వెళ్దామంటే దేని మీద నమ్మకం ఉండదు, వాటి అనుమానాలు వాళ్ళు. ఎందుకంటే ఆ లోపల ఉన్న అనుమానము అనే బీజం అన్నిటి మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. మనం వచ్చింది ఈ భూమి మీద, ఈ శరీర ధారణ చేసి మన భూమి మీదకి వచ్చిందే మనం యాక్షన్ కర్మలు చెయ్యటానికి. భగవంతుడు ఎప్పుడో చెప్పాడు మనకి, శ్రీకృష్ణ పరమాత్మ, నాకేది చెయ్యవలసింది అవసరం లేదు, నాకేది పొందవలసింది లేదు, నాకు దేని మీద అపేక్ష లేదు, కానీ నేను నిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను, ప్రతి కర్మలో కర్మగా నేనే ఉన్నాను అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. మనకి కూడా వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ యాక్షన్స్. మనం ఈ శరీరం తీసుకున్నదే కర్మలు చెయ్యటానికి, భూమి మీదకి అందుకే వచ్చాం మనం. కర్మలు చెయ్యకుండా ఆత్మోన్నతి అనేది ఉండదు. నేను ఏమి చెయ్యను ఇలాగే కూర్చుంటాను అంటే అది ఈ మనకి అదే అప్పుడు చెప్పారు కదా మనకి, మీకు కర్మలు చెయ్యకపోతే మీకు శరీర ఆ, ఈ ఈ బాడీ జర్నీ ఇది కూడా జరగదు, ఈ ప్రయాణము జరగదు, ఆత్మోన్నతి ఉండదు అని చెప్తున్నారు. మనకి రిపీట్ చేసి చెప్తారు, మనం ఎక్కడన్నా చతికిలబడి కూర్చుంటామేమోనని లాగి లెంపక వేసినట్టు పరమాత్మ లేపుతారు మనల్ని. మనకు అనేక సందేహాలు సంశయాలు వస్తున్నాయి అంటే అవి మనలో ఎంత అజ్ఞానం ఉందో, ఎంత మాయలో మనం ఇరుక్కునున్నామో ఈ ఒక్క లక్షణం మనకి చెప్తుంది. ద మోర్ డౌట్స్, ద మోర్ ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి, నాకు నమ్మకం కలగట్లేదు అంటే నువ్వు ఎంత మాయలో ఉన్నావో, ఎంత అజ్ఞానంలో ఉన్నావో, నీ లోపల ఉన్న ఆ బీజం ఉందే, సంశయము సందేహం అనే బీజం ఉందే, అదే తెలుపుతుంది నువ్వు ఎంత ఆ అజ్ఞానంలో ఉన్నావు అనేది. అయితే ఈ డౌట్స్ ఎందుకు ఎంత ఎక్స్టెంట్ లో ఉన్నాయంటే మనం ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అవ్వకుండా మనస్సు చేత ఇంద్రియాల చేత ప్రభావితం అవుతున్న బుద్ధితో వ్యవహారం చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కాజ్ చెప్తున్నారు, ఎందుకు మీలో ఇంత అనుమానం ఎందుకు ఉంది అంటే చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు చాలా మందికి ఉంటాయి ఇప్పుడు ఈ అనుమానం అనేది. బాహ్య ప్రపంచంలో యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, ఒక స్పిరిచువల్ పాత్ తీసుకున్నాము అన్నా కూడా ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు సంశయాలు ఎందుకు ఉంటున్నాయి మనలో ఇంత అంటే, మనం ఈ దేనికి కనెక్ట్ అవుతున్నాము అంటే బాహ్య ప్రపంచంలో మనస్సు చేత ఇంద్రియాల చేత ప్రభావితం అవుతున్న బుద్ధితో, అటువంటి బుద్ధితో మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి, దానితోనే వ్యవహారం చేస్తున్నాము కాబట్టి ఈ మనకి ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం సూక్ష్మ శరీరంలో ఉన్నాం. మనం రథం ఎక్కడ ఆగింది? సూక్ష్మ శరీరంలో ఉన్నాం. మనసు బుద్ధి అహము, మనోబుద్ధి అహంకార చిత్తము, ఈ 4 ఉన్నాయి లోపల అంతఃకరణాలు మన సూక్ష్మ శరీరంలో. అయితే మనం అంతకు ముందు కూడా సాంఖ్యయోగంలో తెలుసుకున్నాం, బుద్ధి అనేది ఈ మధ్యలో ఉంటుంది. దీనితో మన లోపల నుండి ఇప్పుడు బుద్ధి, ఈయన బుద్ధి గారు అనుకుంటే లోపల ఆత్మ నుండి ప్రేరేపితమైన బుద్ధి చాలా కామ్గా ఎటువంటి డౌట్స్ లేకుండా తను ఏం చెయ్యాలో అది నిశ్చయాత్మకంగా చేస్తుంది. ఎప్పుడు ఆత్మ చేత ప్రేరేపించబడిన బుద్ధి. వేరాజ్ ఇదే బుద్ధి బాహ్య ప్రపంచంతో ఎప్పుడైతే ప్రేరేపించబడిందో అంటే మనస్సు చేత ఇంద్రియాల చేత మనకి వివేక జ్ఞానం అనేది వస్తుంది. బాహ్య ప్రపంచం నుండి మనం చిన్నప్పటి నుండి మన సొసైటీ తల్లిదండ్రులు ఎంతో నేర్పించారు మనకి, స్కూల్లో ఎంతో చదువులు నేర్చుకున్నాం, ఎన్నో మనం స్కిల్స్ కళలని ఎన్నో నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా వివేక జ్ఞానం మనలో ఉంది. ఎప్పుడైతే నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ చదువు తెలివితేటలు ఇవన్నీ బాహ్య ప్రపంచం నుండి ఉన్నాయి, దీంతో నేను తాదాత్మ్యం చెంది ఐఎమ్ సో అండ్ సో ఫిజిషియన్, ఐఎమ్ సో అండ్ సో డాక్టర్, సో ఐ నో వాట్ టు డూ, నాకు అన్నీ తెలుసు నేనేం చేస్తున్నాను అనే మనకి ఉంటే, మైండ్ సెట్ ఉంటే, అంటే దేర్ ఈజ్ ఇప్పుడు వెనకాల ఉన్న ఆత్మ అనేది కానీ ఇవేమి లేదు, ఆత్మ లేదు, ఏం లేదు, ఏమన్నా దెయ్యాలో భూతాల. మనం ఎప్పుడు ఈ బుద్ధి ఇటు నుండే కనెక్ట్ అవుతోంది కానీ ఈ అంతరంలో ఉన్న ఆత్మతో కనెక్ట్ అవ్వట్లేదు. అంటే మనస్సు ఎప్పుడు కూడా చంచలతతో అనుమానంతో చెయ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంటుంది. ఎందుకంటే బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండలేదు.
ఇలా చంచలతతో ఉన్న మనస్సు, ఆలోచనలతో నిండిపోయి ఉన్న మనస్సు మధ్య మధ్యలో ఎప్పుడైతే కొంత గ్యాప్ వస్తుందో, ఆలోచనల నుండి కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మధ్యలో మనకి ఆత్మ నుండి వచ్చే వెలుగు ఈ బుద్ధి ద్వారా మనకి ప్రొజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కొద్దిగా మనస్సు ఇట్లా ఆ డర్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ బురద నీళ్లు, ఆ బురద కొంచెం పక్కకు తప్పుకుంటుంది. అంటే మనకి ఆలోచనలు కొంచెం తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఆత్మ నుండి వచ్చే ఆ ఇంట్యూటివ్ థాట్స్ మనం కొంచెం ప్రొజెక్ట్ చేయగలుగుతాం అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు మనకు కొంచెం కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. కాకపోతే వీళ్ళకి మన ఈ మైండ్ కామ్గా ఉన్న వాళ్ళకి తేడా ఏంటి అంటే, ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తూ ఈ మనస్సు అంతా కూడా చాలా నిశ్చలంగా ఉంది. నిశ్చలమైన ఒక సరస్సులాగా ఉంది. అప్పుడు ఈ బుద్ధిని ప్రేరేపించేది ఎవరు అంటే ఆత్మ. ఆత్మ నుండి వచ్చే ప్రేరణ. ఒకటి తెలుసుకోవాలని ఉంది. నేను ఈ మార్గానికి వెళ్దామని ఉన్నాను అంటే లోపల అంతరంలో నుండి నాకు ప్రేరణ. జస్ట్ డూ ఇట్. నీకు అదే కరెక్ట్. నీకు సరిగ్గా నీకు తగిన గురువు నీకు లభించాడు అని ఆత్మ నుండి నీకు ప్రేరణ వస్తుంది. జస్ట్ గో డూ ఇట్. ఇంకా దాంట్లో డౌట్స్ ఏం రావు. వేరాజ్ ఇప్పుడు ఈ మనస్సు చేత ప్రేరేపించబడి చంచలతతో ఉన్నప్పుడు ఏంటంటే, ఈ మనస్సు గారు వెళ్ళి నీ లోపల ఎటువంటి ఆలోచనలు అనుమానాలు ఉన్నాయో అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతోనే నిన్ను కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసినప్పుడు ఏంటి, వాడు కూడా నీకంటే ఇంకా అనుమానంతో బ్రతుకుతున్నవాడు, వాడికి ఒక అవగాహన లేదు. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడితే ఏమవుతుంది అంటే నీకు ఇంకొంచెం ఆర్జ్యం పోస్తాడనమాట. ఇంకా హీ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్. నీలో ఆల్రెడీ ఉన్న అనుమానాన్ని ఇంకా రెట్టింపు చేసేదానిలాగా వాడి ఆలోచనలు కూడా జత చేసి, వద్దురా ఈ స్పిరిచువాలిటీ ఇదంతా బక్వాస్రా, వెళ్ళొద్దురా, వాళ్ళంతా మోసగాళ్ళురా, అలాంటిది ఏమీ లేదు అని. అది స్పిరిచువల్ గ్రోత్ ఉండదు ఇక్కడ. ఫిజికల్ లెవెల్లో కూడా నువ్వు ఇప్పుడు ఏదైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నావో వెళ్ళి ఒక భయంతో ఆ, ఎప్పుడు అనుమానంతో బ్రతికే వాడితో ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడి వాడి సలహా కోసం వెళ్తున్నావో వాడు నీకు ఇచ్చే సలహా ఏమి గొప్పగా ఉండదు. నిన్ను ఇంకా దిగజార్చే రకంగా, వద్దురా నీ ఆలోచన కరెక్టే, నువ్వు చేయకూడదు, ఇప్పుడంతా ఇన్ఫ్లేషన్లో ఉంది అని నిన్ను ఇంకా పక్కదోవ పట్టించేటట్టు, అంటే ముందుకు వెళ్ళనీయకుండా చేసేటట్టే ఉంటుంది. అంటే మనం ఈ మనస్సు అంతా కామ్ అయిపోయి లోపల అంతరంలో నుండి వచ్చే ప్రేరేపితం చేసే ఆ బుద్ధినే మనం ఇంట్యూషన్ అంటున్నాము. ఇంట్యూషన్ అంటే ఎక్కడి నుంచో వచ్చింది లేదు, ఆత్మ చేత ప్రేరేపించబడిన ఆ బుద్ధే ఇంట్యూషన్ అంటున్నాం. అయితే ఈ ఆ ఇంట్యూషన్ అనేది మనలో జాగృతమైనప్పుడే, అది ఎప్పుడు వస్తుందంటే మనకి యోగ సాధన ఇవన్నీ చేసినప్పుడే. మనసు కామ్ అవ్వాలి. ముందు నువ్వు ఏ ప్రాక్టీస్ చేసినా మైండ్ షుడ్ బి ఆ నిశ్చల స్థితికి రావాలి. అప్పుడే మనం ఆ మనసు ఎప్పుడైతే ఆత్మలో లయం అవుతుందో, ఇంకా అంటే దానికి వేరే ఐడెంటిటీ అనేది లేదు, ఆత్మలో చక్కగా లయం అవుతుందో అప్పుడు మనం అంతా కూడా ఏం చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళగలుగుతాము. అందుకే ఇక్కడ లైట్ హౌస్ గురించి చెప్పారనమాట. ఈ చంచలతతో ఉన్నవాళ్ళు లైట్ హౌస్ లాగా ఎప్పుడు అప్పుడప్పుడు మిణుకు మిణుకుమంటూ మనలో ఆ ఇంట్యూషన్ అనేది ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది. వెరాస్ నిశ్చలంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుంది లోపల జ్యోతి అనేది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ పరమహంస యోగానంద గారు. ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురిని తీసుకువెళ్ళి దూరంగా ఒక చెట్టును చూపించాం అనుకోండి. ఎక్కడో దూరంగా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి నీకేం కనిపిస్తోందిరా అంటే ఒకడు అంటాడు నాకు ఒక పండు టాకు కనిపిస్తుంది. అంటే ఒక ఎల్లో కలర్ చెట్టు ఏదో ఉంది చూపిస్తున్నారు, ఏముందిరా అంటే పండు టాకు కనిపిస్తోంది నాకు అంటాడు. ఇంకొకడు వచ్చేసి నాకు ఒక నిమ్మ పండు కనిపిస్తోంది అంటాడు. ఇంకొకడు వచ్చేసి ఏంటి పసుపు రంగు పక్షి కనిపిస్తోంది నాకు అంటాడు. అంటే ఇప్పుడు ఎవరు చెప్పింది నిజం అని ఎవరు నమ్మాలి? ఆ డౌట్ మొదలవుతుంది. ఇప్పుడు ఏది ఆకు కరెక్టా, పండు కరెక్టా, లేకపోతే పక్షి కరెక్టా, ఏది ఎలా తెలుస్తుందంటే నువ్వు దగ్గరికి వెళ్ళు, దూరం నుంచి చూస్తున్నావు కాబట్టి నీకు రకరకాలుగా కనిపిస్తుంది. గో క్లోజర్, దగ్గరికి వెళ్తే అదేంటి అనేది తెలుస్తుంది. ఆ దగ్గరికి వెళ్ళి చూడటమే ఇంట్యూషన్ అంటే. ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, నీకు నువ్వు అనుభూతి చెందుతున్నావు, స్వయం అనుభూతి, సెల్ఫ్ రియలైజేషన్. అప్పుడు నీకు ఇంకా అనుమానాలు ఉండవు.
ఆ లోపల నీకు ఆ ఇంట్యూషన్ నిన్ను గైడ్ చేస్తుంది. అట్లా ఇంట్యూషన్ చేత గైడ్ చేయబడేదే నిజమైన జ్ఞానము, సరి అయిన జ్ఞానము. అంటే అప్పుడు నీకు సత్ పదార్థం ఏంటి, అసత్ ఏంటి అన్న క్లారిటీ వస్తుంది. ఏది సత్యమైనది, ఏది సత్యము కానిది. ఆ జ్ఞానంతోనే మనం అన్ని సంశయాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అది మన ఫిజికల్ వరల్డ్లో, బాహ్య ప్రపంచంలో అయ్యుండొచ్చు, ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ అయ్యుండొచ్చు అనమాట. అందుకే అనుమానం పెనుభూతం అంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళలాగే ఇంకా అనుమానస్తులతో ఇట్లాగే సావాసం చేస్తారు. కానీ పరమహంస యోగానంద గారు మళ్ళీ మనకి రిపీట్ చేసి చెప్తున్నారు. ఇది మన కర్మయోగంలో కూడా చెప్పారు సత్సాంగత్యం గురించి. వీళ్ళు ఎప్పుడైతే మనలో ఒక అనుమానం ఉంది, నాకు సరిగ్గా స్పిరిచువల్ గ్రోత్ కానీ ఏదో నన్ను ఆపుతోంది అనుకున్న వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో కలవండి, చెత్త వాళ్ళతో కాదు. ఇంకా ఇంకా మీలో అనుమానాల్ని రేకెత్తించే వాళ్ళతో కాదు. ఎవరితో మీరు మాట్లాడాలి, ఎవరితో సంగత్యం చేయాలి అంటే పాజిటివ్ మైండ్ సెట్. అంటే ఇంకా యోగాభ్యాసం చెయ్యండి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ, ఆ లోపల ఉన్న సంశయాన్ని నివృత్తి చెయ్యటానికి ఒక గురువు సాంగత్యం కానీ, అటువంటి ఆ హై ఎనర్జీ సోల్స్తో మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మనలో ఉన్న ఈ సంశయం, అనుమానం ఇవన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట. అందుకే గురువుగారు పరమహంస యోగానంద గారు యోగ సాధనలో ఇప్పుడే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్సాంగత్యం చెయ్యమని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. ఆధ్యాత్మికంగా చాలా ఉత్సాహంగా ఉండే వాళ్ళతో ఉండండి. ఆ పాజిటివ్ వైబ్స్ కావాలి మీకు. లోపల ఉన్న ఆ నెగిటివ్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం దూరం అవ్వాలి అంటే యూ హ్యావ్ టు మిక్స్ విత్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళతో. ఇట్లా అనుమానాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చెయ్యండి. మీరు అక్కడే ఉండిపోవద్దు. ఎందుకంటే మీ ఆత్మోన్నతికి మీరే అడ్డు కంచె వేస్తున్నారు. అంతేకాని మీ లోపల ఉన్న విషం ఏదైతే ఉందో, అనుమానం అనే విషయం పక్కన వాళ్ళకి మాత్రం దయచేసి స్ప్రెడ్ చేయొద్దు. అది ఫిజికల్ లైఫ్లో అయినా, స్పిరిచువల్ లైఫ్లో అయినా మీ లోపల ఉన్న విషాన్ని మాత్రం బయటికి కక్కొద్దు. మీరు దాన్ని అమృతంలో ఎలాగ మార్చుకుంటారో దానికి మార్గం చూడండి, కానీ డోంట్ స్పిల్ అవుట్ దట్ పాయిజన్. అందరితో ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళతో స్కెప్టికల్గా అనుమానంతో ఆర్గ్యూ చేయటం కానీ, ఈ అనవసరమైన చెత్త డిస్కషన్స్ పెట్టడం, అదేంటి వాళ్ళు అదేం చెప్పారు, నవ్వుకోవటం, ఏంటి పరాచకాలు ఆడటం కానీ, కొంచెం హేళనగా మాట్లాడటం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఆ చెత్త డిస్కషన్స్ పెట్టనివ్వవద్దు. మన దగ్గరికి ఎవరైనా వచ్చి అలాంటి ఇరిటేటింగ్గా మాట్లాడినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు స్టాప్ దెమ్. అలాంటి డిస్కషన్స్లోకి అసలు వెళ్ళొద్దు. అటువంటి గ్రూప్స్ కానీ వీళ్ళతో దూరంగా ఉండండి. ఉంటారు చెత్త వాళ్ళే, దే ఆర్ ఎవ్రీవేర్. కానీ అవేర్నెస్తో ఉండాలి. ఎందుకంటే మన ఎనర్జీని డ్రా చేస్తారు వాళ్ళు. ఇలాంటి వాళ్లకు గురు సాంగత్యం అనేది ఎంతో మేలు. వాళ్ళు ఒక గురువు దగ్గర ఉన్నప్పుడే ఆ పెద్ద మ్యాగ్నెట్తో కనెక్ట్ అయినప్పుడే వాళ్ళల్లో మార్పు వస్తుంది. కానీ ఈ పక్కన వాళ్ళతో సాధకులని ఇంకా వెనక్కి లాగేసే నెగిటివ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో బీ కేర్ఫుల్, బీ అవేర్. అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దు. ఒకవేళ అటువంటి అనుమానం ఎవరైనా వినే వాళ్ళలో ఉంటే కనుక దయచేసి ఒక గురు సాంగత్యాన్ని పట్టుకోండి. హైయెస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే మసులుకోండి. అప్పుడు ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అంతేగాని జోక్స్ వేసుకోవటం, హేళనగా మాట్లాడటం, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. సో దీనితో మనం 40వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి నెక్స్ట్ వీడియోలో మనం మరో 2 శ్లోకాలు, ఆఖరి 2 శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మీట్ యు ఆల్ ఇన్ ద సెకండ్ వీడియో. శ్రీకృష్ణార్పణమస్తు.